ఆయన అమ్మటి ఎంతమంది చాలా సార్ మావాడైతే ఉండదు సార్. ఈ ఇంటి మనిషినే ఓనర్ పెంచండి. మరి ఆయన పని ఎవరి ద్వారా తెలిసిన తర్వాత మన సండే రోజు వచ్చి మాట్లాడారండి. ఆ బిల్డింగ్ పడిపోతుందని నాతో పడిపోయేటట్టు పంచాయతీ వాళ్ళు వీళ్ళు అట్లా పర్మిషన్ చెప్తాను ఎందుకు చేస్తారు పని వద్దు మీకు లేకపోయినా పర్లేదు వేరే పని చేసుకొని అన్న అన్నాక 2 రోజులు ఆగింది సార్. సోమవారం మంగళవారం నేను ఆగిండు. మరి వస్తుందా? ఓకే కానీ పవిత్రం తిరిగితే కావాలంటే మైక్ ఉంది ఇక్కడ. పంచాయతీ వాళ్ళు ఎంత పర్మిషన్ పాలాలి చాలా సరళంగా ఉంది. నోటీసెస్ చూపిస్తారు. అన్ని నోటీసెస్ ఇచ్చామండి. నోటీస్ ఇచ్చేసి వాళ్ళు పని ఆపేయడం జరిగింది. పని ఆగిన తర్వాత కూడా వాళ్ళు ఇట్లా ఎవరో లేబర్ని తీసుకుపోయితే ఇది సంఘటన జరిగింది. చాలా కంప్లైంట్ అవును. సో అందుకే ఇది ఆపేయడం జరిగింది కదా. పూర్తి అయిపోయిందంటే వేరే విషయం ఉంటుంది. పూర్తి అయిపోయి జనాలు వచ్చి కూలిందంటే ఈ రోజు కూడా పనిచేస్తున్నారు సార్. ఈరోజు పనిచేయడానికి అందుకే ఆపేయడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎవరో 2-3 తీసుకుపోయి పనిచేయడానికి తీసుకుపోతే దానికి మేము ఎంత ఈరోజు పని నడుస్తున్న వల్లనే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ రోజే సార్ ఆ పని వాళ్ళు పెట్టింది ఈ రోజే సార్. క్లియర్గా వాళ్ళు చెప్తే వాళ్ళకి బాధ్యత ఎట్లా తీసుకోవాలి. ఎందుకంటే బస్సులో వచ్చినప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు పిలిస్తే సౌండ్ ఇచ్చాను. మీరు ఎటు నుంచి మూలుగుతా వినపడ్డది. సౌండ్లో వచ్చినాయి ఇటు నుంచి ఈ సైడ్ నుంచి. తర్వాత మళ్ళీ సౌండ్ బంద్ అయిపోయింది. మళ్ళీ ఒక పావు గంటలు అడిగాము. జనం వచ్చారు మళ్ళీ పోయే సౌండ్ ఇక్కడ ఈ సైడ్. పోవచ్చు పాపం అప్పుడైతే కొద్దిగా ఎమ్మడే